హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ గురించి. చాలామందికి చాలా చిన్న చిన్న మొహం మీద అంతా మచ్చలు ఉంటుంది. స్కిన్ చాలా ఈవెన్ టోన్గానే ఉంటుంది, బట్ వాళ్ళ ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలు ఉంటాయి. పింపుల్స్ వచ్చిన తర్వాత పింపుల్స్ వెళ్ళిపోయినాక మళ్ళీ చిన్న చిన్న మచ్చలు పడిపోతూ ఉంటాయి. ఇక దాంతోపాటు వాళ్ళకి పిగ్మెంటేషన్ ప్రాబ్లము ఉంటుంది. కొంతమందికి ఫేస్ మొత్తం మీదుగా చిన్న చిన్న గొల్లల్లాగా కనపడతాయి. అవి పింపుల్స్ కాదు, అలానే ఏమన్నా వేరే బొబ్బలు లాంటివి కాదు, చిన్న చిన్నవి గుల్లల్లాగా కనపడుతూ ఉంటాయి. ఇటువంటి డల్ స్కిన్కి, పిగ్మెంటేషన్కి, పింపుల్స్కి, బ్లాక్ స్పాట్స్కి ప్రతి ఒక్క దానికి ఒకటే సొల్యూషన్ లాగా కేవలం మీ ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే ఎటువంటి ఖర్చు లేకుండా, ఎక్కువ శ్రమ కూడా లేకుండా చాలా ఈజీ వేలో మీరు వాడుకొని మీకు ఈ అన్ని ప్రాబ్లమ్స్తో ఇట్టే సొల్యూషన్ అనేది దొరికిపోతుంది. అయితే దానికోసం ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి, దీన్ని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనకు కావాల్సింది బంగాళదుంప. ఈ మధ్య సోషల్ మీడియాలో ముఖానికి అసలు ఎంతో మంచి అందాన్ని ఇస్తూ, అలాగే ఎటువంటి నల్ల మచ్చలు కూడా లేకుండా ఎంతో కాంతివంతంగా చేస్తుంది ఉల్లగడ్డ అని చెప్పేసి వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? మీకు దీని గురించి కొన్ని విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. బంగాళదుంపలో విటమిన్ సి, B1, B3, B6 పుష్కలంగా లభిస్తాయి. మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు ఆహార యాంటీ ఆక్సిడెంట్ నిండి ఉంటాయి. అందువలన బంగాళదుంప మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే దాంట్లో ఆశ్చర్యం లేదు. ఆరోగ్యానికే కాదండోయ్, బంగాళదుంప అందమైన మెరిపిస్తూ ఉన్న చర్మానికి కూడా చాలా మంచిగా ఇది లాభాల్ని కలిగిస్తుంది. బంగాళదుంపలో ఉండే విటమిన్ బి మరియు సిలు స్టార్టర్స్ కూడా చర్మం రంగుని కాంతివంతంగా మారుస్తానికి ఎంతో సహాయపడుతూ ఉంటుంది. కళ్ళ కింద చర్మాన్ని కాపాడుతూ నల్లటి మచ్చల్ని తీసేస్తూ ఉంటుంది. కంటి చుట్టూ ఏర్పడే నల్లటి మచ్చల్ని కూడా బంగాళదుంప రసాన్ని రాస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. బంగాళదుంప ముక్కల్ని చిన్న చిన్న చెక్కల్లాగా చేసుకొని దాన్ని జ్యూస్ తీసి దాన్ని మనం మొహం పైన రాసుకుంటే కూడా మన చర్మం ఎంతో కాంతివంతంగా ఉంటుంది. చర్మం పైన ముడతలు రాకుండా ఉంటుంది. అందుకే అందరికీ బంగాళదుంప వల్ల మరింత అందమైన చర్మం దొరుకుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి మన వాడే చిట్కాల్లో వాడుతూ ఉంటారు. బంగాళదుంపతో కేవలం ఇవే కాదండి, దద్దురు వచ్చినప్పుడు లేదంటే దురద వచ్చినప్పుడు స్కిన్ మీద పడే ర్యాషెస్ ఏవైతే ఉంటాయో అవి, అలాగే కళ్ళ కింద ఉబ్బినట్టుగా ఉండే స్కిన్ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు వృద్ధాపాన్ని కూడా అది దూరం చేస్తుంది. మనకి ఎక్కువగా పొల్యూషన్లు వెళ్ళి వచ్చిన తర్వాత స్కిన్కి ఎంతైతే డల్నెస్ అనేది వస్తుందో దాన్ని కూడా ఇది చాలా ఈజీగా దూరం అనేది చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఇన్ని లాభాలు కలిగి ఉన్న బంగాళదుంపని మనం ఇప్పుడు ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. అయితే ఒక చిన్న సైజ్ బంగాళదుంప తీసుకోండి. చక్కగా తోలు తీసేసి దాన్ని కడిగేసిన తర్వాత మంచిగా దీన్ని మీరు తురిమేసుకోండి. తురిమేసిన తర్వాత మీరు ఏదో ఒక కాటన్ క్లాత్ సహాయంతో లేదంటే వడకట్టేది ఏదైనా తీసుకొని దాంట్లో ఈ తురిమింది మొత్తం తీసేసి వేసి దాంట్లోంచి దాన్ని జ్యూస్ని సపరేట్ చేసుకోండి. తురిమిన పదార్థం పక్కన దాని లోపల నుంచి వస్తున్న జ్యూస్ అంతా ఒక పక్కన ఒక బౌల్లోకి తీసుకోండి. ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్, దీంట్లో మీరు వేయాల్సింది అరచెక్క నిమ్మరసం. నిమ్మరసాన్ని కూడా ఇత్తనాలు తీసేసి మంచిగా రసాన్ని దాంట్లోకి పిండేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర కానీ నిమ్మరసం లేదు అని అనుకుంటే మీరు దాని బదులు పెరుగును కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం పడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దీని బదులు పెరుగు తీసుకోవచ్చు. ఇక దాని తర్వాత మూడో ఇంగ్రీడియంట్, దీంట్లోకి మనకు కావాల్సింది కోల్గేట్ అండి. మీరు వాడుకునే పళ్ళు శుభ్రం చేసుకునే కోల్గేట్ ఏదైతే ఉంటుందో ఆ కోల్గేట్ని మీరు తీసుకోవాలి. కాస్తంత కోల్గేట్ని కూడా దీంట్లో వేసి చక్కగా కలిపేసుకోండి. ఇక ఇవి అన్నీ మంచిగా కలిసిపోయిన తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దీంట్లో మీరు వేయాల్సింది టర్మరిక్ పౌడర్. అవునండి, పసుపు. మంచి పసుపు, కూరల్లో వాడే పసుపు వేయకండి. అది వేస్తే మాత్రం మీ చర్మం ఏదైతే ఉందో అది అక్కడక్కడ మండుతున్నట్టుగా ఉంటుంది. అయితే మంచి పసుపు, మొహానికి రాసుకునే పసుపు మాత్రమే తీసుకోండి. ఇక ఈ 4 ఇంగ్రీడియంట్ని మంచిగా కలిపేసేయండి. ఇప్పుడు మీరు మీ ఫేస్ని ఫస్ట్గా మంచిగా
మంచి వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇక ఒక చిన్న కాటన్ సహాయంతో మీరు రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఫేస్ మీద ప్యాక్ ఏ విధంగా అయితే మనం అప్లై చేసుకుంటామో ఆ విధంగా అప్లై చేసుకోండి. ఫస్ట్ ఒక స్టెప్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇది కాస్త డ్రై అయిపోతుంది చూడండి. అప్పుడు సెకండ్ టైం మళ్ళీ సేమ్గా దీన్ని తీసుకొని మళ్ళీ అదేగా మీరు ఫేస్ మీద ప్యాక్ లాగా పెట్టుకోండి. అంటే ఫస్ట్ ఒకసారి పెట్టుకున్న తర్వాత అది డ్రై అయిన తర్వాత ఈ మధ్యలో కడగకూడదు, అది అలాగే ఫేస్ మీద ఉండాలి. అది ఎప్పుడైతే డ్రై అయిపోతుందో మీ స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుందో దాని తర్వాత సెకండ్ లేయర్గా మళ్ళీ మీరు ఫేస్ మీద దీన్ని అప్లై చేయాలి. ఇక సెకండ్ లేయర్ కూడా ఎప్పుడైతే మనకి చిన్నగా ఇది డ్రై అయిపోతుంది, ఇంకా కంప్లీట్గా డ్రై అయిపోయింది అని అనుకుంటామో ఆ సమయంలో థర్డ్ టైం మళ్ళీ ఇంకొకసారి దీన్ని ఇంకొక లేయర్గా అంటే మూడోసారి కూడా లేయర్గా మీరు పెట్టిన తర్వాత దీన్ని కూడా కాసేపు ఆగి మీరు లేయర్గా ఎప్పుడైతే పెట్టుకుంటారో చిన్నగా కాటన్ బాల్తో దాన్ని రబ్ చేసుకుంటూ తర్వాత ఫేస్ ప్యాక్ లాగా లేయర్ పెట్టుకోండి. ఇక ఈ థర్డ్ లేయర్ కూడా ఎప్పుడైతే మీకు డ్రై అయిపోతుందో ఇంకా అప్పుడు మిగిలిన మిశ్రమం ఏదైతే ఉందో అంటే మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఫేస్ మీద అప్లై చేసుకుంటూ చిన్నగా స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ మీద అప్లై చేసుకున్నంతా మీరు స్క్రబ్ చేసినట్టుగా కడుక్కోవాలి. ఎప్పుడైతే ఆ రసం అంతా మీ ఫేస్ మీద అప్లై అయిపోతుందో ఇక అది కూడా డ్రై అయిన తర్వాత ఫోర్త్ స్టెప్లో మీరు కాస్త మరీ కూల్ కాదు, మరీ నార్మల్ రూమ్ టెంపరేచర్ కాకుండా కాస్త చల్లటిగా ఉండే నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో మీ చేతిని డిప్ చేస్తూ ఫేస్ మీద అప్లై చేసుకుంటూ దాన్ని క్లీన్ చేసుకోండి. ఇక దాని తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ని క్లీన్ చేసుకోండి. ఈ విధంగా మీరు 1 2 3 అంటే 3 లేయర్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి డ్రై అయిన తర్వాత అప్లై చేసుకొని దాని తర్వాత మీరు దీన్ని మంచిగా స్క్రబ్ చేసుకొని కాస్త చల్లటి నీళ్ళతో కానీ మొహం కానీ మీరు కడుక్కుంటే మీ ఫేస్ మీద ఉన్న ఎటువంటి పిగ్మెంటేషన్ అయినా, నల్ల మచ్చలైనా, ముడతలైనా సరే, కంటి కింద ఉన్న వాపులైనా సరే, చిన్న చిన్న గొల్లల లాంటివి ఉన్నా సరే అన్నీ ఇట్టే మాయమైపోతాయి. ఒక్కసారిలో మాయమైపోతే నేను చెప్పట్లేదు, బట్ దీన్ని మీరు క్రమక్రమంగా వీక్లీ ట్వైస్ అన్నా మీరు చేస్తే, ఎక్కువ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీక్లీ థ్రైస్ అన్నా చేయొచ్చు. లేదు నార్మల్గా ఉంది కొంచెం కొంచెంగా ఉంది అనుకున్న వీక్లీ ట్వైస్ మీకు మంచి రిజల్ట్స్ వచ్చిందాకా మీరు దీన్ని చేసుకోండి. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఎటువంటి కెమికల్స్ లేవు, ఏమీ లేదు. ఇక్కడ ఇప్పుడు మనకి ఇందాక తురుము పెట్టుకున్న బంగాళదుంప తురుము ఉంది కదా, దాన్ని తీసుకొని చక్కగా మీరు మీ హ్యాండ్స్కి లెగ్స్కి చక్కగా రబ్ చేసుకుంటూ దాంట్లో కాస్త పసుపు లేదంటే కాస్త పెరుగు రెండింటిని కలిపి వేసుకొని మంచిగా మీరు చేతికి కాళ్ళకి వేసుకొని రుద్దుకుంటే మీకు మెనిక్యూర్ పెడిక్యూర్ కూడా అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేది అయితే వస్తాయి. ఇక మీ ఫేస్ చాలా క్లియర్ అయిపోతుంది. సో ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.